నమస్తే అండి. ఈరోజు ప్రసవ శాస్త్రంలో కొత్త మార్పులు అనేటువంటి లెసన్ నెంబర్ 10 ఇంగ్లీష్లో ట్రెండ్స్ ఇన్ మిడ్వైఫరీ అని అంటాము. సో ఈ లెసన్లో ఉన్నటువంటి కంప్లీట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతేకాకుండా ఇందులో వచ్చేటువంటి లాంగ్ క్వశ్చన్స్ కానీ షార్ట్ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా వస్తాయి అవి కూడా తెలుసుకోబోతున్నాము. సో ఇందులో మెయిన్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సిఎస్ఎస్ఎం అంటే ఏమిటి, ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏమిటి, ఎస్బిఏ అంటే ఏమిటి. సో ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా రావచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్గా కూడా వీటిని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సిహెచ్ అంటే ఏమిటి, దాని గురించి డిస్క్రైబ్ చేయండి. ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏమిటి, దాని గురించి డిస్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనకి వీటి ఫుల్ ఫామ్స్ని రాయమంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగినట్లయితే కనుక జస్ట్ ఒక 3-4 లైన్స్లో రాయవచ్చు. లాంగ్ ఆన్సర్ అడిగినట్లయితే కనుక వాటి డెఫినేషన్, వాటి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ఎన్ఆర్హెచ్ఎం ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఎన్ఆర్హెచ్ఎం ఫుల్ ఫామ్ రాసి దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా పాయింట్ వైజ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కనుక 99% ఆఫ్ ద ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్లైడ్లో ఈ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏమేంటివి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనుకున్నాం కదా, అవి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఆర్సిహెచ్ అంటే రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్. సెకండ్ వచ్చేసి సిఎస్ఎస్ఎం చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్. ఎంసిహెచ్ అంటే మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఆర్సిసిహెచ్ అప్రోచ్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఎన్ఆర్హెచ్ఎం అంటే ఎస్ఏబి అంటే స్కిల్డ్ అటెండెన్స్ ఎట్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి 108 అంబులెన్స్ ఏంటి, 104 అంబులెన్స్ ఏంటి, వాటికి డిఫరెన్సెస్ ఏంటి, ఈ పైన చెప్పిన వాటికి ఫుల్ ఫామ్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా ఒక క్వశ్చన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. వింటూ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే కనుక ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా విని నోట్స్ రాసుకోవడం వల్ల మీరు ఒక్కసారి రివైజ్ చేసినా కానీ గుర్తుండిపోతుంది, ఎగ్జామ్లో ఈజీగా గుర్తొస్తుంది, కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్సిహెచ్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే ఏంటి. మెయిన్గా ఇప్పుడు మనకి జనసాంద్రత కానీ జనాభా కానీ మన దేశంలో పెరుగుతూ ఉంది. అంటే పాపులేషన్ గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది, జనాభా అనేటువంటిది పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా చిల్డ్రన్ కానీ స్త్రీ యొక్క రేషియో అనేటువంటిది పెరుగుతుంది. ఆ విధంగా కంటిన్యూస్గా పెరగడం వల్ల ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉత్పత్తులు అనేటువంటివి సరిపోకుండా ఉంటాయి. కాబట్టి మనం ఈ జనాభాని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇందులో ఉంది. చూడండి ఒకసారి ఈ స్లైడ్లో. అయితే ఏమి హెల్త్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి లైక్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి ప్రోగ్రామ్స్. సో ఏంటంటే 1994లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ ఐసిపిడి అనేటువంటిది ప్రోగ్రామ్ మన క్యారియో ఈజిప్ట్లో జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేసినట్లయితే జనాభా అనేటువంటిది కంట్రోల్లో ఉంచవచ్చు. లేనట్లయితే జనాభా పెరిగిన కొద్దీ ఉత్పత్తులు కానీ సామర్థ్యం, ఫుడ్ కానీ అన్ని సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఉత్పత్తుల యొక్క జనాభాకి తగ్గట్టుగా సరిపోవాలి అని అంటే ప్రకృతి వనరులు అంటాం. ప్రకృతి వనరులు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ జనాభాని కనుక కంట్రోల్ చేసినట్లయితే కనుక ఈ ప్రకృతి వనరులను కూడా మనం కాపాడవచ్చు అని చెప్పేసి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటువంటివి మనకి ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ఇండియాకి సంబంధించినటువంటి ఒక 180 పార్టిసిపేట్ చేశారు. అయితే ఐసిపిడి ఇందాకనే చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్. ఇందులో ఈ కాన్ఫరెన్స్లో
మన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా అందరూ అగ్రీ చేశారనమాట. ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్ అప్రోచ్ అనేటువంటిది పాపులేషన్ ఇష్యూస్కి తగ్గట్టుగా మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటువంటివి ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి డిసైడ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఆర్సీహెచ్ ప్రోగ్రామ్, రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ని 1997 అక్టోబర్లో లాంచ్ చేశారనమాట. ఈ ప్యాకేజ్ ప్రకారము సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఈ రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఎలాంటి సర్వీసెస్ మనకి అందించబోతారంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అవుతుందో ఆ ప్రెగ్నెన్సీ టైంలో, నెక్స్ట్ చైల్డ్ బర్త్ టైంలో, అంటే ఎప్పుడైతే డెలివరీ జరుగుతుందో ఆ టైంలో, డెలివరీ జరిగిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంతేకాకుండా సేఫ్ అబార్షన్ సర్వీసెస్, సేఫ్గా అబార్షన్ చేసేటువంటి సేవలు కూడా ఇందులో భాగంగా ఆర్సీహెచ్ ప్రోగ్రాంలో, రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా తెలుపబడతాయి. ఈ సేవలు అనేటువంటివి మెయిన్గా న్యూబర్న్ కేర్ కానీ, న్యూబర్న్ కేర్ అంటే మనం తెలుసుకున్నాము ముందు లెసన్లో, నవజాత శిశువు యొక్క జాగ్రత్త ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళకి ఇమ్యునైజేషన్ అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, వ్యాక్సినేషన్ అంటాము, నెలవారీ సూదులు అంటారు కదా, ఆ విధంగా ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, విటమిన్స్ ఏ విధంగా సప్లిమెంట్ ఇవ్వాలి, ఓరల్ రీహైడ్రేషన్ ఫర్ డయేరియా అంటే ఎప్పుడైతే మోషన్స్ సివియర్గా అవుతాయో అప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ అనేటువంటి ద్రావకంని తాగిపిస్తాము. మేనేజ్మెంట్ ఆఫ్ ద అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి, శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎనీమియాని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎనీమియా అంటే రక్తహీనతని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఈ సేవలన్నీ కూడా రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్లో భాగంగా అందించబడతాయి. అంతేకాకుండా కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఎప్పుడైతే ఒకరు కానీ ఇద్దరు అంతకంటే ఎక్కువ పిల్లలు కలగకుండా ఉండడాని కోసమని కాంట్రాసెప్టివ్ మెథడ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటువంటివి ఏ విధంగా సేవలు అందించాలి అనేటువంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎప్పుడైతే స్త్రీకి జననాంగాలకు సంబంధించినటువంటి లేదా పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ సెక్షువల్ డిజార్డర్స్ అనేటువంటివి వస్తాయి కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాము కొన్ని, STDs, ఇవి ఏ విధంగా వస్తాయి, అవి సోకకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. హెల్త్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్ ఆన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఫర్ అడాలసెంట్స్ అంటే ఈవెన్ మనకి స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు అడాలసెంట్ గర్ల్స్కి కానీ అడాలసెంట్ బాయ్స్ కానీ ఈ విధమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పటి నుండే వాళ్ళు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండి తర్వాత ఫ్యూచర్ జనరేషన్లో హెల్త్ అనేటువంటిది వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంచుకోవడం జరుగుతుంది. సో ఈ రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి ఇది మెయిన్గా చైల్డ్ హెల్త్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏ విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ తీసుకోవడం వల్ల, వాటి గురించి తెలుసుకోవడం వల్ల, వాటి పాటించడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంతేకాకుండా పాపులేషన్ జనాభాని ఏ విధంగా కంట్రోల్ ఉంచవచ్చు అనేటువంటిది మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్ చూడండి. తెలుగులో ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ని కుటుంబ నియంత్రణ పద్ధతులు అని అంటారు. ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులలో తాత్కాలిక పద్ధతులు మరియు శాశ్వత పద్ధతులు. తాత్కాలిక పద్ధతులు అంటే టెంపరీగా పిల్లల్ని కనకుండా ఆపవచ్చు అనమాట. అదే శాశ్వత పద్ధతులు అంటే మళ్ళీ ఎప్పటికీ కూడా వాళ్ళు పిల్లల్ని కనలేరు. వాటిని శాశ్వత పద్ధతులు, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవి. ఈ తాత్కాలిక పద్ధతుల్లో చూడండి, హార్మోన్స్ ద్వారా ఇచ్చి మనకి ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇంకొకటి హార్మోన్స్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఈ హార్మోన్స్ ద్వారా ఇచ్చేటివి ఏంటంటే నోటి మాత్రలు అంటే ఓరల్ పిల్స్ అంటారు కదా, ఆ ఓరల్ పిల్స్ అనేటువంటివి ఐ పిల్స్, నార్ప్లాంట్, DMPA అని చెప్పేసి ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ అనమాట. అంతేకాకుండా ఇంజెక్షన్ ఇస్తారు, మెడ్రాక్సీ ప్రొజెస్టరాన్ ఎసిటేట్ అని చెప్పేసి 100 mg సబ్క్యూటేనియస్గా ఇస్తారనమాట. ఈ హార్మోన్ వల్ల కూడా తాత్కాలికంగా
ప్రెగ్నెన్సీ రాకుండా ఆపవచ్చు. అంతేకాకుండా హార్మోన్ లేకుండా ఏ విధంగా ఆపవచ్చు అంటే సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు, రసాయనిక పద్ధతులు, యాంత్రిక పద్ధతులు అని చెప్పేసి 3 టైప్స్ అనమాట. ఇందులో సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు తీసుకున్నట్లయితే కనుక అవి కండోమ్స్ని పురుషులకు యూజ్ చేయడము, డయాఫ్రమ్ యూజ్ చేయడము, కండోమ్ స్త్రీలకి సర్వైకల్ రీజియన్ నుండి ఈ కాపర్ టీ అని చెప్పేసి వినే ఉంటారు మీరు. స్త్రీలకి కాపర్ టీ అని చెప్పేసి వేస్తారు. దానివల్ల కూడా ఆ స్పర్మ్ అనేటువంటిది ఎప్పుడైతే వెజైనాకి ఎంటర్ అవుతుందో ఆ కాపర్ టీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పర్మ్ అనేటువంటిది అది జీవించి ఉండదు. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వేసుకోనివి ఏంటంటే బిడ్డకి పాలివ్వడం. ఇన్ కేస్ వాళ్ళకి ఆల్రెడీ ఒక పాప ఉందనుకో, వాళ్ళకి పాలివ్వడం కంటిన్యూ చేసినట్లయితే కనుక ఆ విధంగా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఆపవచ్చు. అంతేకాకుండా బీపీటీ, కలయిక మధ్యలో పురుషాంగం వెనక్కి తీసేయడం, సేఫ్ పీరియడ్, ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా కుటుంబ నియంత్రణ అనేటువంటిది చేయవచ్చు. అంతేకాకుండా శాశ్వత పద్ధతులు ఉన్నాయి, స్త్రీలలో ఉన్నాయి, పురుషులలో ఉన్నాయి. ఈ ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు. మినీ ల్యాబ్ ఆపరేషన్స్, వీటి ద్వారా కూడా కంప్లీట్గా ట్యూబ్స్ అనేటువంటివి కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలకి ప్రెగ్నెన్సీ రాకుండా ఆపవచ్చు. పురుషుల ద్వారా ఏ విధంగా అంటే వాసా డిఫరెన్స్ అని చెప్పేసి పురుషుల్లో ఉంటాయి స్క్రోటల్ శాక్లో. సో వాటిని కట్ చేయడం ద్వారా కూడా ఆపవచ్చు. ఎన్ఎస్వి అంటే ఏంటంటే నాన్ స్కాల్పల్ వెసెక్టమీ, ఇది యూ కాదు వి, నాన్ స్కాల్పల్ వెసెక్టమీ అనేటువంటిది ఉంటుంది. అంటే స్కాల్పల్ కోత లేకుండానే వాళ్ళకి చిన్న ఆపరేషన్ పద్ధతి ద్వారా వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ లేకుండానే వెసెక్టమీ అంటే వాసా డిఫరెన్స్ అవి కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్పర్మ్ అనేటువంటిది స్త్రీ లోపటికి ఎంటర్ కాకుండా ఉంటుంది. సో ఇది కూడా శాశ్వతమైనటువంటి పద్ధతి అనమాట. దీనివల్ల కూడా పర్మనెంట్గా స్త్రీకి ప్రెగ్నెంట్ రాకుండా ఆపవచ్చు. వీటికి సంబంధించినటువంటి పిక్చర్స్ నెక్స్ట్ స్లైడ్లో ఇస్తున్నాము, ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఈ పిక్చర్ చూడండి, ఇందులో ట్యూబ్స్ 2 సైడ్స్లో కూడా కట్ చేయబడ్డాయి. ఇది ట్యూబెక్టమీ ఆపరేషన్లో చేస్తామన్నమాట. ఇది స్త్రీలలో గర్భాశయం అన్నమాట. ఇది 2 సైడ్స్ ఉన్నవి ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ని కట్ చేస్తాం. సో స్పర్మ్ అనేటువంటిది ఎంటర్ అయినప్పటికీ కూడా ఈ ఓవంని రీచ్ కాదనమాట, ఎందుకంటే ట్యూబ్స్ మధ్యలో కట్ అయిపోయినాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి, ఇది పురుషుల్లో అనమాట. వాసా డిఫరెన్స్ 2 సైడ్స్ కూడా కట్ చేసాము. ఇది పురుషుల్లో ఉంటుంది. వెసెక్టమీ, ఎన్ఎస్వి, నాన్ స్కాల్పల్ వెసెక్టమీ అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా అన్ని హాస్పిటల్స్లో ఇదే చేస్తున్నారు. ఈ వాసా డిఫరెన్స్ని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా స్పర్మ్ అనేటువంటిది వెజైనాని రీచ్ అవ్వదు. సో 2 ట్యూబ్స్ కూడా కట్ చేసాం కాబట్టి రీచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్, బట్ ఇది ఏంటంటే పురుషుల్లో చేస్తారు. దీన్ని కాపర్ టీ అంటారనమాట. ఈ స్లైడ్ చూడండి, హ్యాండ్లో టీ షేప్లో కనిపిస్తుంది కదా, కాబట్టి కాపర్ టీ అనమాట. కాపర్ మెటల్ అనేటువంటిది యూస్ చేస్తారు కాబట్టి కాపర్ టీ షేప్లో ఉంది కాబట్టి కాపర్ టీ. ఇది వెజైనాలోకి పంపిస్తారనమాట. నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చాము, ఒకసారి చూడండి. ఈ స్లైడ్ చూడండి, ఆ టీ షేప్లో ఉన్నటువంటి కాపర్ టీ అనేటువంటిది వెజైనా లోపలికి పంపించడం జరిగింది. సో ఈ 2 సైడ్స్ కూడా ట్యూబ్స్ దగ్గర అబ్స్ట్రక్టివ్ ఉందన్నమాట, అంటే ఆపేయడం జరుగుతుంది. ఇన్ కేసు స్పర్మ్ వచ్చినా కూడా ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్లోకి రీచ్ అవ్వదు. ఇది టెంపరీ మెథడ్. మళ్ళీ ఒకవేళ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు ఈ టీ షేప్డ్ కాపర్ టీ అనేటువంటిది వెజైనా ద్వారా డాక్టర్ని మళ్ళీ రిమూవ్ చేయమని చెప్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నార్మల్ కండిషన్ ద్వారా రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది వర్క్ చేయడము, అంతేకాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కండోమ్ అనమాట. పురుషులకి పెనీస్కి పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పర్మ్ బయటకి రాకుండా వెజైనాలోకి ఎంటర్ కాకుండా ఆగుతుంది. అంతేకాకుండా డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, స్ప్రెడ్ అవ్వకుండా. ఈ స్లైడ్ చూడండి, చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్, CSSM.
సెకండ్ పాయింట్ చెప్పాం కదా, మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాం కదా, అదనమాట. ఇది సెకండ్ పాయింట్, CSSM. దీన్ని అబ్రివేషన్ రాసి దీనికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ రాయమని చెప్తారు. అప్పుడు మనం ఆన్సర్స్ చేయాలి. లాంగ్ క్వశ్చన్ కానీ షార్ట్ ఆన్సర్ కానీ ఏదైనా ఇవ్వవచ్చు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్గా కాన్ఫరెన్స్ నైరోబియాలో 1987లో పెట్టారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ అనేటువంటిది బ్రెజిల్లో 1988లో పెట్టారు. అయితే వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే టోటల్ ఆల్ ఓవర్ కంట్రీస్కి కూడా, డెవలపింగ్ కంట్రీస్ అన్నింటికి కూడా పర్టికులర్ టు ఇనిషియేట్ ద సేఫ్ మదర్ కోసం, చైల్డ్ కోసం, అంటే స్త్రీకి మరియు నవజాత శిశువు జాగ్రత్తగా ఉంచడానికి కోసమని వారి హెల్త్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి మనకి ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటువంటివి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బోధ తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లలో మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఏంటంటే అరౌండ్ 50,000 మెంబర్స్ ఆఫ్ ద ఉమెన్, అంటే స్త్రీలు వారి యొక్క హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల డెత్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కండిషన్స్ రిలేటెడ్ టు ద ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ గర్భధారణ జరిగిన తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాటి వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. 14 మిలియన్ చిల్డ్రన్స్, ఇన్ఫాంట్స్ పుట్టిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేదంటే డ్యూరింగ్ ద బర్త్ టైంలో, అంటే పుట్టేటప్పుడు వచ్చేటువంటి ఇంజురీస్ కావచ్చు, వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు, చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మోర్టాలిటీ రేట్ అనేటువంటిది తగ్గించడానికి కోసం, అంటే ఈ డెత్ పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గించడానికి కోసం అని చెప్పేసి సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్స్, సేఫ్ చైల్డ్హుడ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మెయిన్గా ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సేఫ్టీ ఇన్ రిప్రొడక్షన్ బై ఉమెన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. అంటే ఎప్పుడైతే వాళ్ళకి గర్భధారణ అనేటువంటిది డిసైడ్ అవుతుందో అయినప్పటి నుండి కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ నవజాత శిశువు పుట్టేంత వరకు కూడా, లేబర్ టైం వరకు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి, ఈ ప్రోగ్రామ్స్లో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారి యొక్క హెల్త్ కండిషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అంటే వారి యొక్క ఎడ్యుకేషన్ త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఓరల్గా చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని డెసిషన్ మేకింగ్ కెపాసిటీని పెంచడము, అంతేకాకుండా బేబీ కేరింగ్ మెథడ్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నిటి ద్వారా వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటిది కల్పిస్తూ తగు జాగ్రత్తలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైజింగ్ ద ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్, ప్రెగ్నెన్సీ బియాండ్ ద 18 years అనేటువంటిది ప్రిఫరబుల్గా 20 years పైననే చేయమని చెప్తున్నాము. ఇప్పుడైతే 25 years ఎబో చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే 18 years లోపు మైనర్గా ఉండడం వల్ల వారికి, అంతేకాకుండా గర్భధారణకి సంబంధించినటువంటి గర్భాశయంలో మార్పులు అనేటువంటివి కంప్లీట్గా జరగకపోవడం వల్ల మిస్క్యారేజెస్, అంటే అబార్షన్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒకరు లేదా ఇద్దరు చిల్డ్రన్స్ పిల్లలు 20 to 30 years ఆఫ్ ద ఉమెన్ ఏజ్ బై ప్రాక్టీస్ ఆఫ్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇంతకన్నా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఛాన్సెస్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి అవాయిడ్ చేయాలి అనుకుంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఇందాకనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ముందు స్లైడ్లో, అవన్నీ కూడా పాటించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ప్రెగ్నెన్సీ మస్ట్ బి చూజన్ ఇన్ టైమింగ్ అండ్ స్పేసింగ్ బై ఉమెన్, నాట్ బై ఛాన్స్ అండ్ అన్ప్లాన్డ్. అంటే ప్లాన్ లేకుండా, చాయిస్ లేకుండా, ఛాన్స్ ఆలోచించకుండా, టైమింగ్ ప్రాపర్గా కేర్ తీసుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా మాత్రం ప్రెగ్నెన్సీ అనేటువంటి తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఉమెన్కి కూడా డెలివరీ టైంలో ఏమైనా ఇంజ్యూరీస్ జరగకుండా, బర్త్ ఇంజ్యూరీస్ జరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా డెలివరీ చేసే టైంలో కూడా యాంటీనేటల్ కేర్ అనేటువంటిది మస్ట్. హెల్త్ ప్రమోషన్స్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ డెలివరీ టైం తర్వాత కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో చాలా జాగ్రత్తగా వహిస్తూ ఆ బేబీస్ని కూడా మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సింపుల్ లో కాస్ట్ ఇంటర్వెన్షన్ టెక్నిక్స్ అనేటువంటివి, మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ అనేటువంటిది పాటించాలి.
ఎవ్రీ న్యూ బోర్న్ కేర్ అనేటువంటిది తీసుకోవడం కంపల్సరీ డెలివరీ రూమ్లో. ఎందుకంటే ఆ బేబీకి రిససియేషన్ మనం ముందు వీడియోలోనే చెప్పుకున్నాం. న్యూ బోర్న్ కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళ నోట్లోకి కానీ ముక్కులోని కానీ మ్యూకస్ అనేటువంటిది వెళ్ళినప్పుడు దాన్ని తీసివేయడానికి కోసము మ్యూకస్ సకర్ను ఉపయోగించి తీసివేస్తాము. ఊపిరితిత్తుల వరకు రీచ్ కాకుండానే వాళ్ళ శ్వాస వ్యవస్థకి మనము ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం కల్పిస్తాము. సో దానివల్ల వాళ్ళు శ్వాస ఈజీగా తీసుకొని ఏడుపు అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు మనం డిసైడ్ చేస్తాము. అంతేకాకుండా బేబీకి డెలివరీ రూమ్లో డెలివరీ అయిన తర్వాత వార్మ్ కండిషన్ అనేటువంటిది కల్పించాలి. హై రిస్క్ బేబీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి స్పెషలిస్ట్ ద్వారా, నియోనాటలిస్ట్ ద్వారా స్పెషల్ కేర్ అనేటువంటిది, స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఇప్పించడం కంపల్సరీ. లో కాస్ట్ ఎఫెక్టివ్ చైల్డ్ సర్వైవల్ మెజర్మెంట్స్ needed for the full immunization, the measurement available oral rehydration solution, promotion of the breastfeeding. ఏంటంటే కొంతమందికి 2 years లోపల మోషన్స్ ఎక్కువ అయి ఓరల్ రీహైడ్రేషన్ అనేటువంటి సప్లిమెంట్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా జింక్ సిరప్స్ కూడా యూజ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే త్రూ ప్రాక్టీస్ ఆఫ్ ది కాంట్రాసెప్షన్, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ బేబీకి గ్యాప్ ఇవ్వచ్చు, కాంట్రాసెప్షన్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ ద ట్రైనింగ్ అనేటువంటిది మస్ట్. హెల్త్ ప్రొఫెషనల్ అందరికీ కూడా రెగ్యులర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉండాలి. సిహెచ్జి, ఫీమేల్ హెల్త్ వర్కర్స్, నర్సెస్, మెడికల్ ఆఫీసర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో టు ఆబ్స్టిక్ అండ్ పీడియాట్రిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కానీ, ఆబ్స్ట్రీషియన్స్కి, నియోనాటలజిస్ట్ వీళ్ళందరూ కూడా హెల్త్ ప్రొఫెషనల్కి క్వాలిటీ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం వల్ల జాగ్రత్తగా ఉంటూ ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నటువంటి థర్డ్ పాయింట్ ఏంటంటే ఎంసీహెచ్, మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ఇదేంటంటే దీని ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఏంటంటే దీని ఇంపార్టెన్స్ టు రెడ్యూస్ ద మ్యాటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, ఆఫ్టర్ డెలివరీ టైంలో కావచ్చు, లేదంటే మ్యాటర్నల్ అంటే మదర్ యొక్క డెత్, లేదా న్యూ బోర్న్ అంటే నవజాత శిశువు యొక్క డెత్, ఏదైనా సరే మోర్టాలిటీ రేట్ అనేటువంటిది తగ్గించాలి. డెత్ రేట్ అనేటువంటిది తగ్గించడానికే ఈ మెయిన్ ప్రోగ్రామ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మదర్ యొక్క హెల్త్ని, చిల్డ్రన్ యొక్క హెల్త్ని మెడికల్ అండ్ హెల్త్ సూపర్విజన్లో సంరక్షణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా చిల్డ్రన్స్ని, పిల్లలని ఏ విధంగా హెల్త్ రిలేటెడ్గా కాపాడుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇవే అనమాట, మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్. అంతేకాకుండా పాలసీస్ ఫర్ కండక్టింగ్ ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మీరు ఈ మిడ్వైఫరీ తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత, సెకండ్ ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక ట్రైనింగ్ వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ట్రైనింగ్ వెళ్తారు. నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఎంసీహెచ్ ప్రోగ్రాము, ఎన్ఆర్హెచ్ఎంకి రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఆర్సీహెచ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా రిజిస్టర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవన్నీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు యాంటీనేటల్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఈ యాంటీనేటల్ కేసెస్ ఏంటి అని చెప్పేసి మీకు ఆ ఏరియా రిలేటెడ్ కేసెస్ ఏమున్నాయో అవి రిజిస్టర్ చేయించడం అనేటువంటిది బాధ్యతగా ఉంటుంది యాంటీనేటల్ కేర్ తీసుకోవడానికి కోసం. ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తామో వారి యొక్క వివరాలు తీసుకుంటాం కాబట్టి వారికి సంబంధించినటువంటి నెలవారీ ట్రీట్మెంట్స్ అనేటువంటివి గవర్నమెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్ యాంటీనేటల్ మదర్స్ మస్ట్ రిసీవ్డ్ కేర్ ఐదర్ ఇన్ హోమ్ ఆర్ క్లినిక్. ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి అని అంటే, మెయిన్గా యాంటీనేటల్ మదర్స్ మస్ట్ రిసీవ్డ్ కేర్ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి కేర్ తీసుకోబడతారు అంటే, మెయిన్గా ఇప్పుడు ఏంటంటే హిస్టరీ టేకింగ్ ఫ్రమ్ ద మదర్, సోషల్, ఆబ్స్ట్రికల్, మెడికల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఒకవేళ ప్రెగ్నెన్సీ అని డిసైడ్ అయిందనుకోండి ఒక మదర్కి, అప్పుడు ఆ స్త్రీ యొక్క హిస్టరీ మొత్తం తీసుకోవాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి డిసీజెస్ ప్రీవియస్గా ఏమైనా సఫర్ అవుతున్నారా, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ అలాంటివి, లేదా సోషల్ కండిషన్ ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆబ్స్ట్రికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, అంటే ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయ్యా, ప్రీవియస్గా ఏమైనా డెలివరీ జరిగిందా, అలాంటి హిస్టరీ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ హైట్, వెయిట్, బీపీ, హెచ్బి పర్సంటేజ్, హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపు, వీడిఆర్ఎల్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది.
ఒక్కసారి ప్రెగ్నెంట్ అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి డైట్ తీసుకునేటువంటి ఆహారంకి సంబంధించినవి ఎక్సర్సైజెస్ కానీ లేదా హైజీనిక్ కండిషన్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కండిషన్ అవన్నీ కేర్ తీసుకోమని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇమ్యునైజేషన్ రిగార్డింగ్గా మెయిన్ ఏంటంటే టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా. 2 డోసెస్ ఇస్తాము, ఏ మంత్లో ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాకుండా యాంటీనేటల్ క్లినిక్ అనేటువంటిది మస్ట్ బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ వీక్ ఎట్ పిహెచ్సి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట. పిహెచ్సి అంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రతి వీక్లో ఒకరోజు ఖచ్చితంగా ఈ యాంటీనేటల్ కేర్ చెకప్స్ కోసమని వాళ్ళని పిలిచి చెక్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లమ్స్ గుర్తించామనుకోండి, వాళ్ళకి మెడికల్ ఆఫీసర్కి ట్రీట్మెంట్ కోసమని రిఫర్ చేయడం జరుగుతుంది. యాంటీనేటల్ కేసెస్ అనేటువంటివి హోమ్ దగ్గర కూడా, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా షెడ్యూల్ చేసుకొని విజిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఓన్లీ హార్మల్ కేసెస్ బుక్డ్ ఫర్ హోమ్ డెలివరీ, హై రిస్క్ కేసెస్ ఆర్ రిఫర్డ్ ఫర్ హాస్పిటల్ డెలివరీ మస్ట్ బీ ప్రిపేర్డ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్. ఏంటంటే మెయిన్గా ఇప్పుడు హాస్పిటల్ డెలివరీసే అందరికీ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, హోమ్ డెలివరీస్ ఎవరు చేయించుకోవట్లేదు. కాబట్టి హై రిస్క్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక రిఫర్ చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆ కేసెస్కి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా 6th పాయింట్ చూడండి, కేసెస్ కండక్టెడ్ ఇన్ ద హోమ్ మస్ట్ రిసీవ్ ద కంప్లీట్ నాటల్ అండ్ పోస్ట్ నాటల్ కేర్. అంటే ఎప్పుడైతే హోమ్ డెలివరీస్ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక డెలివరీ టైంలో కానీ డెలివరీ తర్వాత కూడా ఏ విధంగా ఉంది కండిషన్ అనేది చెక్ చేయడానికి కోసం పోస్ట్ నాటల్ కేర్, అంటే ప్రసవం తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఆల్ పోస్ట్ నాటల్ కేసెస్ మస్ట్ బి రిఫర్ టు ద మెడికల్ ఆఫీసర్. ఒకవేళ హోమ్ డెలివరీ అయిందనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాము. వారికి తగినటువంటి ట్రీట్మెంట్ ఆ 6 వీక్స్ వరకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ కేస్ 2 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ప్రైమరీ హెల్త్ సెంటర్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. ప్రతి ఒక్క మదర్ని కూడా డెలివరీ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్, తల్లి యొక్క పాలు ఖచ్చితంగా అందించమని చెప్పాలి. అంతేకాకుండా తల్లి న్యూట్రియంట్ సప్లిమెంట్స్, డైట్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ డైట్ని కూడా ఏ విధమైనటువంటి డైట్ అనేటువంటిది వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిల్డ్రన్ మస్ట్ బీ విజిటెడ్ ఇన్ ద హౌసెస్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఫర్ ద హెల్త్ ప్రమోషనల్ వర్క్. మామూలుగా ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, నర్సెస్ అనేటువంటి వాళ్ళు ప్రతి విలేజ్లో సబ్ సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్వి. ఆ గవర్నమెంట్ సబ్ సెంటర్స్లో ఈ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు తగిన జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెల్ బేబీ క్లినిక్స్ మస్ట్ బీ కండక్టెడ్ ఇన్ ఒక వీక్లో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేర్ తీసుకోవడానికి కోసమని బేబీ కేర్ క్లినిక్స్ అనేటువంటివి కండక్ట్ చేయవలసి ఉంటుంది. అంటే క్యాంప్ లాగా కండక్ట్ చేస్తామన్నమాట. కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చెయ్యాలి పిల్లలకి. వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, అనామలీస్ ఉంటే కనుక గుర్తించి వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళ వెయిట్ గ్రోత్ అనేటువంటిది చెక్ చేయాలి. వాళ్ళు న్యూట్రిషన్ సరిగా తీసుకుంటున్నారా లేదా, తీసుకోకపోయినట్లయితే అడ్వైస్ చేయాలి. మదర్ అనేటువంటిది క్రాఫ్ట్ క్లాసెస్ ఆన్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, పర్సనల్ హైజీన్. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ప్లే స్కూల్స్లో చేపిస్తూ ఉంటారు. కిడ్స్కి ఎలాంటివి నేర్పించాలి, వాళ్ళకి ఆహార నియమాలు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి. అందులో చిల్డ్రన్ కేర్ అనేటువంటిది తీసుకొని పర్సనల్ హైజీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఫర్ మైనర్ ఎలిమెంట్స్, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడే ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు. దీనికి ఫ్యామిలీ ప్లానింగ్కి రిలేటెడ్గా, ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, అందుకని ఈ తెలుగు టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఎంపీహెచ్డబ్ల్యూ కుటుంబ నియంత్రణలో వహించేటువంటి బాధ్యతలు తెలపండి అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఐయుడి అంటే ఇంట్రా యూటరైన్ డివైజ్, అంటే గర్భాశయంలో, యూటరస్ అంటే యూటరైన్, ఇంట్రా అంటే లోపల, యూటరైన్ డివైజ్ అంటే గర్భాశయంలో వేసిన డివైజ్. ఏంటిది? అది కాపర్టీ అనమాట. కాపర్టీ ప్రవేశపెట్టిన తర్వాత చివరన దారాలు ఉంటాయి కదా, ఆ దారాల కొనల కొరకు పరీక్షించాలన్నమాట. ఆ కొనల దారాలు బయటికి ఉండాలన్నమాట. వెజైనా నుండి బయటికి ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. స్త్రీకి జ్వరం వచ్చిందనుకోండి, లేదా పొట్టలో నొప్పి వచ్చిందో, లేకపోతే రక్తస్రావం ఉన్నట్లయితే కనుక డాక్టర్కి చూపించాలి. ఋతుస్రావంలో కనుక అధిక రక్తస్రావం ఉందనుకోండి,
అప్పుడు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఖచ్చితంగా ఇవ్వాలి. అంతేకాకుండా రక్తస్రావము మరియు నొప్పి ఐయుడి ఉంటాయని చెప్పేసి ఐయుడి లోపల ఉంటాయని చెప్పేసి తెలపాలి వాళ్ళకి ముందే. ఐయుడిని ఏ విధంగా తీసేయాలంటే ఐయుడి తీసే ముందు యూరిన్కి పాస్ చేసి రమ్మనాలి పేషెంట్ని. అంటే యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత లిథాటమీ పొజిషన్లో, అంటే కాళ్ళు వెడల్పుగా ఉంచి 2 కాళ్ళు దూరం పెట్టి లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టాలి. తర్వాత ఉల్వా ప్రదేశాన్ని, యోని ప్రదేశాన్ని 1% సావలన్ ద్రావణంతో తుడవాలి, క్లీన్ చేయాలి. తర్వాత స్పెక్యులం అనేటువంటిది యోని లోపలికి పెట్టి ఆ స్పెక్యులంని కాపట్టి దారాల కొనలు కనిపిస్తున్నాయా లేదా చూసుకోవాలి. స్పాంజ్ హోల్డర్తోని వాటిని పట్టుకొని నెమ్మదిగా కిందికి లాగాలి, లోపల ఉండకూడదు దారాలు. తర్వాత తొలగించినటువంటి ఐయుడిని స్త్రీకి చూపించాలి, తీసేసినాము అని చెప్పేసి వాళ్ళకి చూపించాలి పేషెంట్కి. ఒకవేళ కాపట్టి దారాలు కనిపించలేదనుకోండి, స్పాంజ్ హోల్డర్తో రాకపోతే డాక్టర్కి చూపించాలి. ఐయుడి తొలగించిన తర్వాత ఫాలో అప్ ఖచ్చితంగా ఉండాలి. మొదటిసారి ఋతుస్రావాన్ని పరిశీలించాలి. తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ఆసుపత్రిలో చూయించుకోవాలి. అవసరమైతే మళ్ళీ డాక్టర్ వద్దకు రావాలి. ఐయుడి వేసుకోవడం వల్ల ఏమైనా దుష్పరిణామాలు, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అంటే ఉంటాయండి. అవి ఇప్పుడు చూద్దాము. ఐయుడి వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే రక్తస్రావం అనేటువంటిది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నొప్పి ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. గర్భసంచి అనేటువంటిది కొన్నిసార్లు హోల్ పడడము, పగలడం అలాంటివి ఉంటాయి. గర్భం ధరించడము కూడా కొన్నిసార్లు జరగవచ్చు. కాబట్టి జారిపోవడం వల్ల, కాబట్టి అదృశ్యం అవ్వడం, ఎక్టోపిక్ గర్భం రావడము, అంటే ప్రెగ్నెన్సీ అనేటువంటిది, గర్భం అనేటువంటిది ఎంబ్రియో గర్భాశయంలో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్లలో కనుక వచ్చినట్లయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. లిప్పస్ లూప్ ఇదేంటంటే ఎస్ ఆకారంలో ఉండి పాలిథిన్ పదార్థంతో తయారవుతుంది. ఈ చివరి లోపల నైలాన్ దారాలు ఉంటాయి అన్నమాట. లూప్లో బేరియం ఉంటుంది. మామూలుగా కాపర్టీలో కాపర్ ఉంటుంది, ఇందులో బేరియం ఉంటుంది అన్నమాట. ఇది ఎక్స్రే తీస్తే కనిపిస్తుంది. ఇది 27.5 mm పరిమాణంలో ఉంటుంది. లూప్ కన్నా కాపర్టీనే మనం ఎక్కువగా వాడుతున్నాము. 99%, 100% కాపర్టీనే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది మీకు 5 మార్క్స్కి రావచ్చు, 10 మార్క్స్కి రావచ్చు. సో ఇది మీరు చూసుకుంటూ, ఈ స్లైడ్స్ చూసుకుంటూ నోట్స్ రాసుకున్నట్లయితే కనుక ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్త్రీలలో శాశ్వత నియంత్రణని వివరించండి, కుటుంబ నియంత్రణని వివరించండి అని అడిగినప్పుడు స్త్రీలకి పురుషులకి ఇద్దరికి కూడా ఉంటాయి అన్నమాట. స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ ఉంటుంది, పురుషుల్లో అయితే వ్యాసెక్టమీ ఉంటుంది. ఈ ట్యూబెక్టమీ అనేటువంటిది స్త్రీ తనకు సరిపడా పిల్లలు కలిగిన తర్వాత ట్యూబెక్టమీ అనేటువంటిది చేయించుకుంటారనమాట. సో ఈ స్లైడ్ చూడండి. ఈ పద్ధతుల లోపల ఆపరేషన్ అనేటువంటి చేయించుకునే పద్ధతుల లోపల రకాలు ఏంటి అంటే, ఫస్ట్ది సాంప్రదాయ ట్యూబెక్టమీ, సెకండ్ది మినీ ల్యాప్ ఆపరేషన్, థర్డ్ది వచ్చేసి లాప్రోస్కోపీ. ఫస్ట్ది సాంప్రదాయ ట్యూబెక్టమీలో ఏం చేస్తారంటే, ఇది చేతితో చేసేటిది అనమాట. శస్త్రచికిత్స ఆపరేషన్ చేతితో చేస్తారు. ఉదరాన్ని అంటే స్టమక్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి యూటరైన్ నాళాలను గుర్తించి కట్ చేస్తారనమాట. దీన్ని డయాగ్రామ్ అనేటువంటిది మనం ముందు వీడియోలోనే ఇచ్చాము. 2 sides ట్యూబ్స్ కట్ చేస్తామని చెప్పేసి. ఇది సాంప్రదాయమైనటువంటి ట్యూబెక్టమీ కింద తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్కి అనస్థీషియా ఇవ్వడం ద్వారా చేస్తారనమాట. ఇది 5 to 7 weeks వరకు కూడా 5 to 7 days వరకు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం అనేటువంటి జరుగుతుంది. 10 days తర్వాత స్త్రీ పనులకు తాను చేసుకోవచ్చు. 3 weeks వరకు కూడా బరువు మోయకూడదు. నెల రోజుల తర్వాత మాత్రమే కలయికలో పాల్గొనాలి. నెక్స్ట్ వచ్చేసి మినీ ల్యాప్ శస్త్రచికిత్స అనమాట. ఈ మినీ ల్యాప్ శస్త్రచికిత్స అనేటువంటిది తేలికైన పద్ధతి. సూప్రాప్యూబిక్ రీజన్ లోపల శస్త్రచికిత్స పద్ధతిని ఉపయోగించి 2.5 to 3 centimeter లోపల కోత పెట్టి నెల రోజుల తర్వాతనే కలయిక పాల్గొనాలి దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ మెథడ్ అనమాట. ఈ లాప్రోస్కోపిక్ టైప్ ఏంటంటే, ఇందులో ట్రైన్డ్ డాక్టర్స్, సర్జన్స్, గైనకాలజిస్ట్ మాత్రమే చేస్తారు. దీన్ని అందరూ చేయరు. సో ఇది చేయడం అనేటువంటిది సులువే. తక్కువ సమయంలో చేయవచ్చు. ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. కోత కూడా చాలా చిన్నగా ఉంటుంది. ట్యూబ్లకు క్లిప్పులు పెట్టొచ్చు లేదా సులువుగానే తొలగించవచ్చు అనమాట. ఋతుస్రావం అనేటువంటిది క్రమ పద్ధతిలో వస్తుంది. 100% అత్యుత్తమమైనటువంటి పద్ధతి. కలయిక సమయంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి.
ఈ స్లైడ్లో ట్యుబెక్టమీ చేసే సందర్భాలు ఏంటి అని చెప్పేసి ఇచ్చాము. స్త్రీ వివాహిత అయి భర్త బ్రతికి ఉండాలి, స్త్రీ వయస్సు 20 ఇయర్స్ పైన ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. చేయకూడని సందర్భాలు ఏంటంటే మానసిక ఆరోగ్యం సరిగా లేకపోయినా, జాండీస్, జ్వరము, ఫీవర్ ఉన్న, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటిది తక్కువగా ఉండడం, రక్తహీనత ఉండడం, టీబీ, ఆస్తమా, డయాబెటీస్, రక్తపోటు, క్యాన్సర్, చర్మ సమస్యలు, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, పోషకాహార లోపాలు, రక్తస్రావం ఎక్కువయ్యే వ్యాధులు, గర్భం, ఎక్లాంప్షియా, ఎంపీహెచ్, పీపీహెచ్, ఏపీహెచ్, పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అనమాట. సో బాలింత కాలంలో రక్తస్రావం కావడము, గర్భిణిగా ఉన్నప్పుడు రక్తస్రావం కావడము, ఏపీహెచ్, యాంటీపోటమ్ హిమరేజ్. ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మరి? 7 రోజుల వరకు బరువులు మోయకూడదు, డాక్టర్ సూచించిన మందులే వాడాలి, సాధారణ ఆహారం తీసుకోవచ్చు, 24 గంటల తర్వాత స్నానం చేయాలి, అలాగే నీటితో కుట్లు నానకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి. 4 వారాల తర్వాతనే కలయికలో పాల్గొనాలి. నొప్పి, జ్వరం, ఆపరేషన్ ప్రాంతం నుండి ఏదైనా స్రావం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. 7 రోజుల తర్వాత మాత్రమే కుట్లు విప్పాలి. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాసెక్టమీ గురించి చూద్దాము. ఇది వాసెక్టమీ గురించి రాయండి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే వాసెక్టమీ అంటే ఏంటిది రాయాలి. ఇది పురుషుల్లో చేసేటువంటి శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అని చెప్పచ్చు. ఇది పురుషులు స్త్రీ ఈ శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. ఇది సులువైనది, సురక్షితమైనది. శస్త్రచికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే MPHW బాధ్యత ఏంటిదంటే ఆపరేషన్ తర్వాత 2 గంటలలోపు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా 2 గంటలు విశ్రాంతి తర్వాత శస్త్రచికిత్స ప్రాంతంలో రక్తస్రావం ఉందేమో గమనించాలి. ఒకవేళ ఉంటే స్ప్రింగ్ సరిగా వేయాలి. మూత్ర విసర్జన చేసినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు శస్త్రచికిత్స చేసిన భాగం తడవకుండా చూసుకోవాలి. స్నానం చేసినప్పుడు ఆ భాగాన్ని తడవకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ దురద ఉందనుకోండి, గోగకూడదు. 3వ రోజు కుట్లు విప్పాలి. 15 నుండి నెల రోజుల వరకు బరువులు మోయకూడదు, సైకిల్ తొక్కకూడదు. శస్త్రచికిత్స తర్వాత 3 నెలల వరకు కండోమ్ వాడాలి. ఎందుకంటే సెమెన్ టెస్టిస్ మిగిలి ఉంటుంది కాబట్టి గర్భం ధరించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్క్రోటం పరిమాణం పెరిగినా, చీము వచ్చినా, గాయం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ రాసిచ్చినటువంటి మందులు వాడాలి. యూజెస్ ఏంటిదంటే దీనివల్ల సురక్షితమైనది, దీర్ఘకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కలయిక టైంలో ఇబ్బంది ఉండదు, ఆసుపత్రులు ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ నియంత్రణలో కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే నార్ప్లాంట్ అండ్ ఇంజెక్షన్ మరియు ఇంప్లాంట్స్. దీనిలో ప్రొజెస్టెరాన్ ఉంటుంది. ఇవి తాత్కాలిక కుటుంబ నియంత్రణకి ఎక్కువ సమయం వరకు ఉపయోగపడతాయి. నార్ప్లాంట్ ఏంటంటే ప్రొజెస్టెరాన్ ఉంటుంది ఇందులో. చరటి క్రింద దీన్ని ఉంచుతారు. దీనిలో 2 సన్న రాడ్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని భుజం దగ్గర చర్మంలో ఉంచాలి. 5 సంవత్సరాల వరకు ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ దీనివల్ల నష్టాలు ఏంటంటే శస్త్రచికిత్స పద్ధతిలో అమర్చాలి, అదేవిధంగా తొలగించాలి. అధిక ఋతుస్రావం ఉంటుంది. సో ఇప్పుడు మనం లాంగ్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. షార్ట్ క్వశ్చన్స్ అండ్ మిగిలిన NRHM అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.